వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. పులిహోర తయారు చేసుకుందాం. ముందుగా పులిహోరకి నేను పౌడర్ తయారు చేయాలి. దానికి ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, స్పూన్ నూపప్పు, 3 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇవి లైట్గా షాలో ఫ్రై చేసుకుని పౌడర్ తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను, కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను. అన్నీ కలిపి వేసేయచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా ఫ్రై అవుతే చాలు. ఇవి ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసేసాను పౌడరు. మరీ అంత పౌడర్ కాకుండా కొంచెం ఇట్లా బరగ్గా పక్కన పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ప్రాసెస్ స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఆయిల్ వేద్దాం. కొంచెం పులిహోర కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు 1 స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 గుప్పుడు పల్లీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, కొంచెం వేగిన తర్వాత కరివేపాకు. కొంచెం వేగింది. ఇప్పుడు కరివేపాకు 2 రెబ్బలు, ఈ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు నేను ముందుగానే చింతపండు గుజ్జు తీసుకొని రెడీ చేసుకుని ఉంచుకున్నాను, అది వేసేద్దాం. అంటే తినే పులుపు తగ్గట్టు తీసుకుంటే చింతపండు సరిపోతుంది. ఒక 5 మినిట్స్ పాటు ఇలా కుక్ చేద్దాం సిమ్లో పెట్టి. తగినంత సాల్ట్ వేస్తున్నాం. చింతపండు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైజ్ బెల్లం ముక్క వేస్తున్నాను. ఇందాక రెడీ చేసిన పౌడర్ ఉంది కదా, అది 2 స్పూన్స్ వేసేస్తున్నాను. మిగిలింది ఉంటే ఉంచుకుని ఏదైనా ఫ్రైలో కూడా వాడుకోవచ్చు. ఇది కూరగాయలు ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని, నేను ముందుగానే అన్నం కుక్ చేసి పెట్టుకున్నాను. అది బేషన్లో చల్లారుస్తున్నాను. ఇది ఆ అన్నం కొంచెం చల్లారుగా ఇది మిక్స్ చేసుకున్నాను. అన్నం అంతా ఇలా ఆరబెట్టేసుకున్నాను. కొంచెం పొడిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పులిహోర పేస్ట్ మిక్స్ చేసేద్దాం. పాడవదండి. ఒకవేళ ఎక్కువ మిగిలిపోయినా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నం అంతా మిక్స్ చేసేసుకోము. మళ్ళీ చెప్పు. అంతా మిక్స్ చేసేసాను. అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. ఇదేనండి టెంపుల్ స్టైల్ ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి పులిహోర. మీరు కూడా టేస్ట్ చేసి కమెంట్స్ ద్వారా తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.